సంఘము సండే స్కూల్ వారి తరఫున మీ అందరికీ నూతన వర్ష శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగున ఈ రాగు కూడా మిమ్మల్ని ఆనందింపజేయుటకు మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సందేశాన్ని మీకు అందించుటకు మా సండే స్కూల్ తరఫున మరియు మా యూత్ వారి తరఫున ఒక చిన్న స్కిట్ వేసి మిమ్మల్ని ఆనందింపజేసి ప్రభు యొక్క మెసేజ్ను కూడా మీకు ఇవ్వాలని మేము ప్రయత్నిస్తున్నాము. మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించి చప్పట్లతో మమ్మలను అభినందించాలని కోరుతున్నాము. అదేగాక మీకు అందరికీ మా తరఫున విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఏం కెరెన్, ఏం చేస్తున్నావు? ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నావా? కాదు షెరాన్, ఇవి అన్నీ నా ఫేవరెట్ ఆథర్స్ బుక్. తెలుసా? నీకు తెలుసా, నేను వీక్లీ వన్స్ ఒక బుక్ కంప్లీట్ చేస్తా. ఓ అవునా? అయితే కెరెన్, నీకు ప్రపంచంలో నంబర్ 1 బుక్ తెలుసా? నంబర్ 1 బుక్కా? ఇది నాకు ఎప్పుడు తెలియదే. ఓకే సరే, గూగుల్ చేయి నంబర్ 1 బుక్ అని. మీరందరూ కూడా మాతో పాటు గూగుల్ చేయండి. బైబిలా? ఎస్, బైబిల్. ఇది నంబర్ 1 మాత్రమే కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం. సరే మరి తీసుకెళ్ళి రాపో, నేను కూడా చూస్తా. ఇదిగో చదువు. ఏదో నా వరల్డ్ నంబర్ 1 బుక్ అంట. సరే, ఏదో అద్భుతం అయి ఉండొచ్చు, చదువుతా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి దానిలోని సమస్తాన్ని దేవుడు ఎలా చేశాడో అది ఈరోజు మనము చూసి తెలుసుకుందాం. దేవుడు ఎల్లప్పుడూ సజీవుడై ఉన్నాడు. మనుష్యుడు నివసింపగలిగే ప్రదేశంగా భూమిని చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. చీకటి అగాధ జలములపై కమ్మి ఉంది. మొదట దేవుడు వెలుగు కావాలని కోరుకున్నాడు. దేవుడు వెలుగు కలుగుగాక అని పలికెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెంటనే వెలుగు కలిగింది. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలగగా మొదటి దినమాయను. రెండవ దినము దేవుడు మరలా పనిచేయడం ప్రారంభించాడు. భూమిపైనున్న జలములను ఆకాశములోనున్న జలములను వేరుపరచుటకు దేవుడు విశాలమును చేసి జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. వెంటనే అది జరిగెను. దేవుడు దానికి ఆకాశము అని పేరు పెట్టాడు. ఇదంతా దేవుడు రెండవ దినమున చేశాడు. అస్తమయము ఉదయము కలగగా రెండవ దినమాయెను. దేవుడు మూడవ దినమున
సముద్రములను నదులను చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ స్థలములలో అది చేర్చబడాలని ఆయన జలములకు ఆజ్ఞాపించాడు. వెంటనే అది జరిగింది. మహాసముద్రము, నదులు ఏర్పడ్డాయి. జరిగిన దానిని చూచి దేవుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు ఆరిన నేల కనబడింది, కానీ దానిపైన ఇంకా ఏమీ మొలవలేదు. తమ తమ జాతుల ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించినట్టు వెంటనే అది జరిగింది. భూమి పచ్చగా మారింది. దానిలో పువ్వులు విరబూసాయి. వివిధ రకములైన చెట్లు కనిపించి పండ్లు కాయట మొదలు పెట్టాయి. ఇది మంచిదైనట్టు దేవుడు చూశాడు. అస్తమయము ఉదయము కలగగా 3వ దినమాయెను. 4వ దినము దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కలుగుగాక అని పలికెను. ఆ ప్రకారము జరిగెను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములకు తమ తమ విధులను దేవుడు అప్పగించాడు. పగటి సమయములకు సూర్యుడు, రాత్రి సమయమునకు చంద్రుడు, నక్షత్రములు వెలిగివ్వాలని, అలాగే అవి సమయములను, దినములను, సంవత్సరములను చూపించాలని దేవుడు నియమించాడు. మరలా దేవుడు తన పనిని బట్టి చాలా సంతోషించాడు. అస్తమయము ఉదయము కలగగా 4వ దినమాయెను. ఐదవ దినమున దేవుడు సముద్రములోని సకలమైన జీవులను, పక్షులను చేసెను. జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని పలికెను. అలాగే పక్షులు భూమిపైన విశాలములో ఎగురునుగాక అని పలికినప్పుడు ఇలా దేవుడు ఆజ్ఞాపించినట్టు సర్వము జరిగెను. వెంటనే సముద్రము, నదులు ఇవన్నీ జీవులతో నిండెను. ఆకాశములో కూడా వివిధ రకమైన పక్షులు కనిపించెను. అస్తమయమును ఉదయము కలగగా 5వ దినమాయెను. ఆరవ దినమున దేవుడు పని ప్రారంభించాడు. వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పొరుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికెను. ఆ ప్రకారము జరిగెను.
ఇవన్నీ దేవుడు మంచిదని చూచాను. ఆ ప్రకారమే 6వ దినమున దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నరులను చేయాలని అనుకున్నాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకోవాలని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, ప్రతి జీవిని ఏలుడని వారి కొరకు నియమించాడు. దేవుడు తాను చేసినదంతయు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. 7వ దినమున దేవుడు విశ్రాంతి పొందెను. దేవుడు వారిని సృజించిన ఆదాము అవ్వను ఏదెను తోటలో వారిని ఉంచాడు. ఇది నిజమా? మీ దేవుడు ఈ తోట చెట్ల ఫలములలో ఏ ఫలములను తినద్దని చెప్పేనా? మా దేవుడు ఈ తోట ఫలములలో అన్ని చెట్ల ఫలములు తినవని చెప్పాను, కానీ ఈ మధ్యలో ఉన్న చెట్టు ఫలములు తినవద్దని చెప్పాను. ఎందుకు తినవద్దని చెప్పాను? ఈ మధ్యలో చెట్ల ఫలములు తింటే మేము చచ్చిపోతామని దేవుడు తినవద్దని చెప్పాను. ఈ ఫలమును తింటే మీరు చావనే చావరు. ఈ ఫలములు తింటే మీ కండ్లు మంచిగా తెరవబడతాయి. మీరు మంచి చెడాలు తెలుసుకుంటారు. మీరు దేవదూతలలాగా మారిపోతారు. మీరు ఈ పండు తిను. ఇది సరే, ఇవ్వు, తింటాను. తిను. నేను ఆయనకు కూడా ఇస్తాను. ఇంకోండి, తినండి. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చావు? మంచి చెడుల చెట్టు కాడికెంచలు తీసుకొచ్చాను. కానీ దేవుడు తినద్దని చెప్పాడు కదా. నేను కూడా తిన్నాను, మీరు కూడా తినండి. అద్దద్దు. ఇది తింటే మనం దేవదూతలుగా మారిపోతాం, మంచి చెడులు తెలుసుకుంటాము. దేవదూతల్లాగానా? అద్దద్దు, దేవుడు తినవద్దని చెప్పాడు కదా. ఇది చూసి కూడా మీకు తినబుద్ధి అయితే లేదా? మనం దేవదూతలుగా మారిపోతాం, మంచి చెడులు తెలుసుకుంటాము. సరే, తింటా. దేవుడైన యెహోవా ఆదామును పిలిచెను. ఆదాము, ఆదాము, నీవెక్కడున్నావు? నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరునిగా ఉంటిని గనుక నేను దాగుకుంటిని. నీవు దిగంబరుని నీకు తెలిపిన వాడెవడు? నీవు నా
అవ్వా, నువ్వు చేసిన ఈ పని ఏమిటి? ఆ సర్పమే నన్ను తినమని చెప్పాను. ఇదంతా జరిగిన తర్వాత దేవుడైన యెహోవా సర్పమును శపించి దానిని పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువుగాక అని పలికెను. ఆ దినము నుండి సర్పము భూమిపైన ప్రాకుతూ తన జీవిత కాలమంతయు మన్ను తింటూ తను బ్రతికింది. దేవుని సృష్టి చాలా అద్భుతమైనది. దేవుడి మనిషిని నిర్మించి ఈ లోకమును ఏలిడని సర్వాధికారము మానవునికి ఇచ్చాడు. మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోయాడు. పాపము విలువ చాలా భయంకరమైనది. దేవుడు ఆదామును శపించక భూమిని శపించాడు. దానివల్ల భూమి దాని పచ్చదనమును కోల్పోయి ముండ్లు, తుంపలు, రాళ్ళు, కొండలు పుట్టుకొచ్చాయి. మానవుడు కష్టపడి శ్రమించి భూమిలో పండిన పంట తిని తిరిగి ఒకరోజు మంటిలో కలిసిపోవాల్సిందే. ఇదంతా దేవుని సృష్టి. దేవుడు సృష్టించి కానీ మానవుడు పాపములో పడిపోయి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపములో జీవిస్తున్నాడు. హలో హలో अच्छे से डायलॉग लोगों को देख के వావ్, వాట్ ఏ వండర్ఫుల్లీ గాడ్ క్రియేటెడ్ దిస్ వరల్డ్. నేను ఈ లోక జ్ఞానంతో రచించిన అనేక పుస్తకములను చదివాను, కానీ ఏ పుస్తకంలో కూడా దేవుని సృష్టి గురించి లేదు. కేవలం బైబిల్ గ్రంథంలోనే ఉంది. అబ్బా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా చదువుతా. కానీ మానవుడు దేవుడు మాట వినకుండా పాపంలోకి పడిపోయాడు. పాపం చేసి పాపంలోకి పడిపోయాడు. పాపం. సరే, ఈ పాపానికి ఏదైనా పరిష్కారం ఉందో చదువుతా.
బైబిల్ Wow, what a wonderfully God is. We have never heard and read about him. నాకు తెలిసిన ఈ లోక దేవుళ్ళ గురించి దేవుళ్ళు చాలామంది బోధ చేశారు, కానీ మన దేవుడు బోధతో పాటు మానవుని పాపం కోసం మరణించి మళ్ళీ తిరిగి లేచాడు. నేనైతే ఇప్పటి నుండి దేవుణ్ణే సేవిస్తా. మీరందరూ కూడా ఎవరన్నా దేవుణ్ణి తెలుసుకోలేకపోతే తెలుసుకొని దేవుణ్ణే సేవించండి. ఏం కెరెన్, ఎంతవరకు వచ్చింది బైబిల్ చదవడం? అబ్బా షెరాన్, థ్యాంక్స్ షెరాన్. నువ్వు మంచి పుస్తకమే కాదు, నిజమైన దేవుణ్ణి చూపించావు. చాలా థ్యాంక్స్ షెరాన్, చాలా థ్యాంక్స్. జీసస్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నావా? మా సంఘానికి రా, అక్కడ ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతుంది. అయితే వాళ్ళ సంతోషంలో మనం కూడా పాల్పొందుదాం. అబ్బా చాలా ఆకలి అవుతుంది కదా. ఇది ఒక్క తిండిపోతూ, అక్కడ భోజనాలు కూడా ఉన్నాయి. సరే అయితే మరి వెళ్దాం. మీరందరూ ఎందుకు కూర్చున్నారు? చలో అందరు తినడానికి. మంచిది, చక్కని, అందరికీ అర్థమైంది కదా. సృష్టి ఆరంభం నుండి ప్రభు మరణించి పునరుత్థానుడై లేచే వరకు మనము ఆ దృశ్యాలన్నీ చూసాం. సో అందరూ యాక్టర్స్ అందరూ ముందటికి రండి, ప్రార్థన చేసి ముగిస్తాం. చప్పట్లు కొట్టండి అందరూ. ముంగట్ లైన్. సరే, మంచిది. వీళ్ళందరూ సండే స్కూల్ పిల్లలు, యూత్ పిల్లలు కొందరు. సండే స్కూల్ మరి టీచర్ మరి ప్రత్యూష లాగూ ప్రశాంత్ ఈ కాన్సెప్ట్ సిద్ధపరిచి మరి చాలా వీటన్నిటినీ ఆ కార్డ్బోర్డ్తో తయారు చేసే వాటిలో చాలా ప్రయాసపడ్డారు. సుందర్ కూడా వీరితో సహకరించి, విమల, ప్రత్యూష వీరు అందరూ కలిసి ఏర్పాటు చేసి చక్కగా మన ముందు ఈరోజు సంతోషకరంగా మనం అందరం చూడడానికి, సంతోషించడానికి చేసిన ఏర్పాటును బట్టి ప్రభువుకు స్తోత్రాలు. వారికి మరి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాం. వారందరికీ ఒకసారి చప్పట్లతో అభినందిస్తాం. రండి, మీరు కూడా లోపలికి రండి, లోపలికి రండి, లోపలికి రండి. మంచిది, ప్రార్థన చేస్తాము. ప్రార్థనతో ముగించుకుందాం. ఇప్పుడు ముగించిన తర్వాత బయట భోజనాలు ఉంటాయి, భోజనాలు చేసి మన గృహాలకు క్షేమంగా మనం ప్రయాణం చేద్దాం. తొందర ఏమి లేదు, ఇంకా 9 కాలేదు, అరగంట లోపుగా మనం భోజనాలు చేసి బయలుదేరవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడవైన దేవ, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేత నేడు నూతన సంవత్సరము మొదటి దినం, మొదటి కూడిక ఎంతో సంతోషకరంగా మీ అందు ఆనందిస్తూ జరుపుకోవడానికి మాకిచ్చిన ధన్యతకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటలు, ప్రార్థన, క్విజ్ కాంటెస్ట్, చిన్నపిల్లల కార్యక్రమాలు, ఆఖరిలో ప్రభువా ఈ పాట స్కిట్ ద్వారా, వాక్య ఉపదేశము ద్వారా మమ్మల్ని ఎంతో బలపరిచి ఆనందింపజేసినందుకు స్తుతిస్తున్నాం. ఈ పనులన్నిటిలో ప్రయాసపడిన వారందరినీ మీరు దీవించండి. ఈ బిడ్డలకు మంచి మీ ఆత్మ సహాయమునిచ్చి బలపరిచి
ఇవన్నీ సిద్ధపరచుటలో తోడయున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ముగించుకొని భోజనాలు చేయవలసి ఉండగా మాకు తోడై ఉండండి. భోజన పదార్థాలు సిద్ధపరచుటలో, వంట చేయడంలో ప్రయాసపడిన వారందరి కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారందరికీ ప్రభువా రావలసిన దీవెనలు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు చేసిన వారందరినీ మీరు దీవించండి. తమ్ముడు సుందర్కు అనేక విషయాల్లో ప్రభువా మరి ప్రయాసపడి వీటన్నిటినీ సమకూర్చుటలోనూ ఈ పనులన్నిటిలోనూ సహకరించి చేసిన ప్రతి పనిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ముగించుకొని తిరిగి మా గృహాలకు వెళ్ళు సమయం మాకందరికీ తోడయుండి క్షేమంగా మమ్మను నడిపించండి. మరొకసారి మేమందరము కూడుకునే కృప మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ. వందనాలు.